జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వినిపిస్తుందామా? అందరికి స్పష్టంగా వినిపిస్తుందా? జై శ్రీమన్నారాయణ. శ్రీరంగానికి వినిపించాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మేడం మేడం నేను వీడియో తీస్తా, కొంచెం అక్కడ జరిగి కూర్చొని. ఫేస్బుక్ లో లైవ్ వస్తుంది, ఎవరికైనా కావాలంటే చూసుకోండి. ఫేస్బుక్ లో లైవ్ వస్తుంది వీడియో. కాశ్యవాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం శర్కరే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, 108 దివ్యదేశములు. ఆ దివ్యదేశములకు మేము ముగ్గురం 6 మాసాలు ప్రయాణం చేశాం. 3 మాసాలు ఉత్తర భాగం, 3 మాసాలు దక్షిణ భాగం. ప్రతి దివ్యదేశములో ఒక పూట అక్కడ కార్యక్రమం చూడడం, అక్కడే నిధులు చేయడం. మేము వెళ్ళి పెరుమాళ కోవిల్లో దీపారాధన చేసి పెరుమాళకు పుష్పమాల సమర్పించి ఆడవాళ్ళు కీర్తించిన ప్రబంధాన్ని అక్కడ అనుసంధానం చేసి ఆ తర్వాత అక్కడ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఆ దివ్యదేశ వైభవాన్ని చేసుకుంటూ ఇలా మేము కొనసాగాం. హైదరాబాద్ విజయలక్ష్మి దేవాలయం నుండి మేము మా యాత్ర కొనసాగింది. మేము వెళ్తూ వెళ్తూ ఇదే లాస్ట్ ఏమో 6 మాసాలు మాకు కార్యక్రమం కరోనా సమయం, అది మేము తిరిగి వస్తాము రాము అని అందరికి చెప్పి వెళ్ళాం. కానీ అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ మమ్మల్ని సుఖంగా యాత్ర పూర్తి చేసుకుని మేము రాగలిగాం. వచ్చిన కార్యక్రమాన్ని అందరికీ తెలియజేయాలంటూ భారతదేశంలో 108 ఇళ్లలో దివ్యదేశ వైభవాన్ని అందరికీ అనుగ్రహాన్ని పంపించాం. ఆ తర్వాత అమెరికాలో, ఆ తర్వాత కెనడాలో కూడా పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం 108 ఆలయాల్లో దివ్యదేశ వైభవాన్ని వారికి అందించి ఆ తర్వాత వారికి ఒక్కొక్క జ్ఞాపకాన్ని ఇవ్వాలని సంకల్పం చేశాం. ఈ జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం 11 దేవాలయం, 10 దేవాలయాలు పూర్తయ్యాయి. 11 దేవాలయం. ఈ 12 దేవాలయంలో మన ఇక్కడ ఉండే ఈవో గారు, ఇక్కడ ఉండే సచివ మెంబర్స్, ఆ తర్వాత లక్ష్మణ స్వామి జంగిరి రామాచార్య స్వామి వారి ఆహ్వానం మేరకు ఈ పూట ఇక్కడికి వచ్చి పెరుమాళను చేయించుకునే భాగ్యం కలిగింది. మీ అందరితో అక్కడ కూర్చొని భగవత్ ఆరాధన గోదా రంగన వైభవాన్ని పంచుకోవాలని మాకు ఆ దర్శన భాగ్యం కలిగజేసిన స్వామి పెరుమాళు. ఈ విధంగా ఈ రోజు ఇక్కడ మనమంతా కలుసుకున్నాం. దివ్యదేశ ఆరాధనను మనం పూర్తి చేస్తున్నాం. ఈ పూట అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? మీ మనసు ఇక్కడే ఉందా? ఒక ఏడు కూర్చున్నారు కానీ మనసు ఎక్కడ ఉండొచ్చు, కానీ మనసును ఇక్కడే పెట్టండి. పెరుమాళ్ళ పాదాలలో లేదే లగ్నం చేయాలి. 108 దివ్యదేశాలు మనకు ఆంధ్రలో ఎన్ని 2 దివ్యదేశాలు ఉన్నాయి. ఏంటివది? ఒకటి తిరుపతి, రెండవది అహోబిలం ఆంధ్రలో ఉన్నాయి. తమిళనాడులో 82 దివ్యదేశాలు ఉన్నాయి. కేరళలో 13 దివ్యదేశాలు, ఉత్తర భాగంలో 9 దివ్యదేశాలు. మధుర, ద్వారక, గోపురం, జోషిమఠ్, దేవప్రయాగ, బద్రీనాథ్, నైమిషారణ్యం, అయోధ్య, ముక్తినాథ్, ఇవన్నీ ఉత్తర భాగంలో. ఈ 9 చూడాలంటే 3 మాసాలు పట్టింది. మిగతా చూడాలంటే 3 మాసాలు పట్టింది. అది అయిన తర్వాత 24లో మేము హైదరాబాద్ నుంచి తిరుమల పాదయాత్ర చేసినాం. అలా 50 రోజులు పట్టింది.
రోజు 16 కిలోమీటర్లు నడవడం, అక్కడ ఒక ఊరు చూసుకొని ఊళ్ళో వాళ్ళందరికీ కూడా కళ్యాణం చేసి సాయంత్రం కళ్యాణం చేసి ఆ విధంగా ఒక 57 రోజులు తిరుమల చేసుకొని వెంకటేశ్వర స్వామి సేవించుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం చేశాం. ఆ తర్వాత ఒక 11 రోజులు హైదరాబాద్ వచ్చి యాదాద్రి పాదయాత్ర పెట్టుకున్నాం. ప్రతి చోట లక్ష్మీనరసింహ కళ్యాణం చేస్తూ మేము ఆ యాత్రను కొనసాగించాం. ఈసారి ఈ కార్యక్రమాన్ని చిన్నజీయ స్వామి మంగళాశాసనంలో ఈ కార్యక్రమాన్ని మేము సంకల్పించాం. ఎంతమంది చిన్నజీయ స్వామి వారి దగ్గర ఉపదేశమయ్యారు? మిగతా వాళ్ళు కూడా త్వరగా కావాలి. ఆచార్యం అనేది తప్పనిసరి. ఇప్పుడు గోలా అమ్మ చెప్పేది ఆచార్యం గురించి చెప్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. ఆచార్య సమాశ్రయం కావాలి. మేము యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది అడిగారు, మీ గురువు గారు ఎవరండి అని. మా గురువు గారు చిన్నజీయ స్వామి వారండి అని చెప్పాం. మీ గురువు గారు ఆంధ్ర తెలంగాణ అడిగారు. ఆంధ్ర తెలంగాణ కాదండి, సూర్య భగవాన్ తెలంగాణ ఆంధ్ర అని మీరు అడిగారు. సూర్య భగవాన్ ఆంధ్ర అంతటా వ్యాపించుకుంటారు. స్వామివారు అంటే జగద్గురు. అటువంటి గురువును మనం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే మనకు చివరిలో మోక్షాన్ని కలగజేస్తారు చిన్నజీయ స్వామి వారు. ఆ విధంగా సమాశ్రయం అవుదాం, అందరం స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ పూట దివ్యదేశ ఆరాధన మనమంతా కలిసి చేసుకుందాం. ఈ దివ్యదేశాలనేది 108లో మనం పైన 2 ఉంటాయి. అది అనోపదం, పాలకలది. ఈ దివ్యదేశం ఎలా ఏర్పడ్డాయంటే పంచరూపాలుగా చెప్తారు, 5 రూపాలుగా చెప్తారు స్వామి. అందరూ కూడా కొద్దిగా దీన్ని గమనించండి. 5 రూపాలు ఎలా వచ్చాయో చూద్దాం. పరమపదం 1వ రూపం. పరమపదంలో శ్రీమన్నారాయణుడు బంగారు సింహాసనంపై కాలు ముందుకు వెనక్కి కూర్చొని ఉంటాడు. ఆ పక్కన 3 అమ్మవాళ్ళు ఉంటారు. ఎవరి వాళ్ళు? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. అది ఎన్నో రూపం? మొదటి రూపం. ఇక 2వ రూపం కొద్దిగా ఒక అడుగు మెట్టు కిందికి దిగితే పాలకడలి ఉంటుంది, పాల సముద్రం. అక్కడ స్వామి పట్టుకొని ఉంటాడు. ఎవరిపైన? ఆదిశేషుడి పైన. అక్కడ ఇద్దరే ఉంటారు అమ్మవారు, శ్రీదేవి, భూదేవి. ఒక అమ్మవారిని అక్కడే పైన ఉద్దేశించారు స్వామి. ఇక 3వ రూపం ఇంకొక వ్యక్తి కిందికి వస్తే విభవ రూపం. రాముడు, కృష్ణుడు. రాముడు, కృష్ణుడు ఒకే పోలిక. రాముడు ఏ యుగం వాడు? త్రేతాయుగం. కృష్ణుడు ద్వాపరయుగం. రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్య. అయోధ్యలో ఏమున్నది? సరయూ నది. కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మధుర. అక్కడ ఏమున్నది? యమునా నది. కృష్ణుడు రాత్రి ఎన్ని గంటలకు పుట్టాడు? రాముడు మధ్యాహ్నం 12 గంటలకు. ఇద్దరి ఒకే కోరిక. కృష్ణుడు ఎవరికి మోక్షాన్ని ఇచ్చాడు? ఘంటాకర్ణుడు, గరిభాండు. ఇద్దరి మోక్షాన్ని ఇచ్చాడు కృష్ణుడు. రాముడు జటాయు. రాముడు ఎవరికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు? కుచేరుడికి. కృష్ణుడు ఎవరికి ఇచ్చాడు? కృష్ణుడు కుచేరుడికి అంటే రాముడు ఎవరికి ఇచ్చాడు? సుగ్రీవుడికి. సుగ్రీవుడికి ఐశ్వర్యం ఇచ్చాడు. అయితే రాముడు, కృష్ణుడు ఒకే కోటిక. ఘంటాకర్ణుడు ఎందుకు మోక్షాన్ని ఇచ్చాడో చెప్తాను. ఈసారి ఘంటాకర్ణుడు అంటే 2 గంటలు చెవులకు ధరించాడు. దేనికోసం అంటే ఆయన శివభక్తుడు. ఎప్పుడు శివనామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఆ విష్ణునామం చెవిలో పడకుండా ఉండడం కోసం గంటలు కట్టుకున్నాడు. ఎక్కడికైనా విష్ణు ఆలయం వెళ్తే గంటలు మోగుతూ ఉంటాయి. ఆ నామం మీకు చెవిలో పడకూడదు. అలా కొంతకాలం గడిచిన తర్వాత శివుని ప్రత్యక్షం చేసుకోవాలని అనుకుంటాడు ఘంటాకర్ణుడు. ప్రత్యక్షం చేసుకోవడం తపస్సు చేశాడు. శివుడు వచ్చేశాడు. శివ, నేను నీ నామాన్ని జపిస్తున్నాను, నా కోరిక తీర్చావా అని అడుగుతాడు. ఏం కోరికనయ్యా? నాకు మోక్షాన్ని ప్రసాదించు. మోక్షం ఇచ్చేవాడు నేను కాదు కదా, శ్రీమన్నారాయణ ఇవ్వాలి. నేను కేవలం నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. అక్కడికే వెళ్ళాలయా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే కృష్ణుడే ద్వారకా నుండి బద్రీకి వస్తే సమయంలో
ఆయనకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అక్కడి నుంచి బద్రీనాథ్లో ఘంటా గన్నుడు ఒక క్షేత్రపాలకుడుగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా బద్రీ వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ క్షేత్రపాలకుడు మనకు దర్శనమిస్తాడు. ఆ తర్వాత రెండో రూపం, మూడో రూపం బలోబలం 1, పాలకడలి 2, కృష్ణుడు రాముడు 3. ఇక 4వ రూపం ఎక్కడుంది? మన అంతర్యామిగా ఉంటాడు, మన లోపల ఉన్నాడా? ఉంటేనే కదా మనం ఇక్కడ కూర్చున్నాం, ఉంటేనే కదా ఇక్కడ పూజలకు సిద్ధంగా ఉన్నాం. వాడు నేను వెళ్ళిపోతానంటే నన్ను కూడా సాగలుగుతారు. వాడు ఉన్నంతగానో మనం ఉంటాం. వాడు హృదయంలో ఉండి నన్ను నడిపిస్తున్నాడు, మన పిల్లలను జీవనం చేస్తున్నాడు, మన ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. అందుకోసం అదెన్నో రూపం? 4వ రూపం. ఇక 5వ రూపం. ఈ 4 రూపాలు మనం చూడలేము, 5వ రూపాన్ని మాత్రం చూడగలం. అదే ఏ రూపం? అది అర్చారూపం. లోపల పరమాత్మ వెంకటేశ్వరంగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు. అది 5వ రూపం. ఆ 5వ రూపం మాత్రమే మనం చూడగలుగుతాం. 5వ రూపమే మన జిల్లాలో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రతిరోజు ఆయన సేవించి ధరించుకున్నాం. ఆయన భాగ్యవశానం మనం ఇంకా ఇక్కడ కూర్చొని ఆయన్ని ఆరాధన చేస్తూ ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతున్నాం. అందరూ కూడా ఒకసారిగా నమస్కారం చేసుకోండి. అందరికీ ఆచమనం తీర్థం ఉందా? ఆచమనం చేయండి. విడివిడిగా 3 సార్లు తీసుకోండి. ఓం అచ్యుతాయ నమః. నామం చెప్పండి. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఈ 3 నామముల చేత మనం ఆచమనం చేస్తే మన మనోశుద్ధి, మనస్సు శుద్ధి అవుతుంది. మన మనస్సుని ఇక్కడే కాస్త పూజ అయిన తర్వాత ఇక్కడే లగ్నం చేద్దాం. ఇక 12 నామాల చేత శరీరాన్ని కూడా శుద్ధి చేసుకుందాం. మనం స్నానం 2-3 సార్లు చేసినా పై భాగానికి లోపల శుద్ధి కావాలంటే భగవన్నామ స్మరణ చేస్తేనే లోపల శుద్ధి అవుతోంది. నేను ముద్రలు చూపిస్తున్నానమ్మా, అందరు కూడా చూసి ఆ ప్రకారంగా ముద్రలను ఆయా భాగాలలో ముద్రలు చూపించారు. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఇప్పుడు శరీరం శుద్ధి అయింది. ఇక సంకల్పం చెప్తున్నా. ఎడమ చేతిలో కుడి చేయి బోధించండి. ఎడమ చేతిలో కుడి చేయి బోధించి కుడి తొడపై పెట్టుకోండి. కుడి తొడ రైట్, కుడి తొడపై పెట్టుకోండి. ఇది సంకల్ప ముద్ర అంటారు. ఈ ముద్ర పెట్టుకొని సంకల్పం చెప్పుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి త్వరగా. ఏమైనా కోరికలు ఉన్నాయా మీకు? చాలా ఉన్నాయి కదా. కోరుకోవచ్చు, తప్పు లేదు. కానీ మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి కోరుకోకూడదట. కోరుకున్నవాడు ఇట్లా అయిందో చెప్తాను. దాని ప్రకారంగా మీరు కూడా మెల్లమెల్లగా కోరుకోండి. ఒక భక్తుడు అడవిలో నడిచి వెళ్తూ ఉన్నాడు. ఇలాగే బాగా ఎండ పడుతుంది. ఎండకు బాగా నడవలేకపోయి అలసటగా ఉంది. ఎక్కడైనా కూర్చుంటే బాగుండు అని అనుకున్నాడు. ఎక్కడా చెట్టు కనిపించలేదు. భగవంతుడే చూద్దాం, భక్తిని పరీక్ష చేద్దామని చెప్పేసి అక్కడ ఒక చెట్టు ప్రతిష్ఠించారు. ఆ చెట్టు పేరు కల్పవృక్షం. అలాగే కల్పవృక్షం కూర్చున్నాడు.
కాసేపు అమ్మ అనుకున్నాడు, పేరు తీర్చుకున్నాడు, అలసట తీరిన తర్వాత దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలనుకున్నాడు. మంచినీళ్ళు కావాలి అనుకునేసరికి వెంటనే వచ్చేసాయి, బాడీ నిండా నీళ్ళు వచ్చేసాయి. నీళ్లు తాగాడు. తాగిన తర్వాత ఆకలిస్తుంది. ఒక దాంట్లో అడుక్కుంటున్నాడు, ఒకటి వచ్చింది, ఇంకోటి తాగబోతుంది అనుకున్నాడు. హాయిగా పంచపక్ష బలమానాలని కూడా చెట్టు కిందకి వచ్చి చేరాయి. హాయిగా తృప్తిగా భుజించాడు. స్వామి నిండగా అన్నం తిన్న తర్వాత ఏమవుతుంది? అన్నం తిన్నాక నిద్రపోవాలనుకున్నాడు. వెంటనే హంసతృతికి ఆ ధర్మం వచ్చింది. పడుకో మంచం దేంట్లో అవన్నీ కూడా వచ్చి చెట్టు కింద హాయిగా పడుకుందామని చేసి మంచం మీద ఎక్కేయాలంటే ఎక్కిన తర్వాత నిద్రపోదాం అనుకున్నాడు. అడవిలో నేను ఒక్కనే ఉన్నాను కదా, ఏమవుతానో, ఏ సింహం కూడా వస్తే ఎట్లా అని అనుకున్నాడు. వెంటనే వచ్చేసింది, తినేసింది, పోయింది. అందుకోసం గ్యాప్ ఇవ్వాలంట. ఎట్లా మీద తోడుకోకూడదట. ఇవాళ అప్పుడు తోడుకోండి, లేకపోతే తోడుకోరుకుందాం. చెప్పండి. శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ మహావిష్ణు ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యదేశే సమస్త దేవతా భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ పుష్యమాసే కృష్ణపక్షే పంచమ్యాం శుభవాసరే బృహస్పతివాసరే శుభనక్షత్రే. ఏ నక్షత్రం ఇవాళ? అమ్మవాళ్ళు ఏ నక్షత్రం? కృపా నక్షత్రం. ఆండాలమ్మ కృపా నక్షత్రం. ఈ రోజు కూడా కృపా నక్షత్రమే. మనమంతా చాలా అదృష్టవంతులం. పూర్వ ఫల్గుని నక్షత్రే శుభయోగ శుభకరణ ఏమంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి శ్రీ గోదారంగనాథ స్వామి భక్తస్య మీ గోత్రము పేరు మనసులో సంకల్పించుకోండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం
ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మమ గృహే లక్ష్మీ స్థిర నివాస సిద్ధ్యర్థం సంకల్పిత సర్వకార్యేషు విజయ లాభ్యర్థం భగవత్ భాగవత ఆచార్య కృపా కటాక్ష సిద్ధ్యర్థం అష్టోత్తర దివ్యదేశ ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన కాలయిష్యే. ఉంగరపు వేలును తీర్థంలో ఉంచండి. సంకల్పం పూర్తయినట్టు. ఒకసారి మనసులో 4 ఆలయాలను మనసులో ధ్యానం చేయండి. ఒకటి తిరుమల, రెండవది శ్రీరంగం, మూడవది కాంచీపురం, 4వది మేల్కోట. శ్రీరంగం భోగ మండపం, తిరుమల పుష్ప మండపం, కాంచీపురం త్యాగ మండపం, మేల్కోట జ్ఞాన మండపం. ఈ 4 సేవిస్తే అన్ని దివ్య దేశాలు సేవించినట్లే. 108 దివ్య దేశాలు ఎంతమంది చూస్తారు? 108 ఎవరు చూడరు, 106 చూస్తాం. 2 పైకి కనిపిస్తాయి. చివరి దశలో అది మనకు కనిపిస్తుంది. ఆ 106 దివ్య దేశాలు చూసినంత భాగ్యం కలుగుతుంది ఈ 4 దివ్య దేశాలు చూస్తే. శ్రీరంగం ఒకటి చూస్తే చాలు. శ్రీరంగం ఎంతమంది వెళ్ళారు? శ్రీరంగం వెళ్ళని వాళ్ళు వెళ్ళండి. 60 సంవత్సరాల వరకు చూస్తారట రంగనాథుడు. వస్తారా ఎదురు చూస్తారట. రాకపోతే పేరు కొట్టేస్తారు. అందుకోసం తప్పనిసరి శ్రీరంగం సేవించారు. తమిళనాడు మీరు చాలా చోట్ల తిరుగుతుంటారు. తమిళనాడు దాకా వెళ్ళి కూడా శ్రీరంగం వెళ్ళారు. అంటే అతనికి ఆ అదృష్టం లేదు. అందుకోసం ప్రతి వాళ్ళు శ్రీరంగం సేవించారు. అది మొదటి దివ్య దేశం. అలాగే మనం 106 దివ్య దేశాలు పిలవాలని మన మనసులో ధ్యానం చేస్తూ ఒక శ్లోకం చెప్పుకుందాం. శ్రీరంగ శ్రీరంగ మంగళమణి మంగళమణి కరుణానివాసం శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః. మీకు రూపు ఇచ్చారు. ఆ రూపు తమలపాకులో ఒక పుష్పం వేసి పుష్పం మీద ఆ రూపును 108 దివ్య దేశాలుగా భావిస్తూ ఆ రూపును అక్కడ ప్రతిష్ఠించండి. ఒకసారిగా హృదయంలో కూడా స్వామికి ఒక సింహాసనం వేసినట్టుగా భావన చేస్తూ సింహాసనంపై 108 దివ్య దేశాలను దివ్యదేశ ప్రేమాలతో పాటు సాయాలను కూడా అక్కడ సింహాసనంపై కూర్చోబెట్టండి. చెప్పండి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో తీర్థాన్ని చల్లండి. స్వామికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టుగా భావన చేయండి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః వాక్యం సమర్పయామి. స్వామి 108 దివ్యదేశాల పెరుమాళ యొక్క పాదాలను మనం గడుపుతున్నట్టుగా భావన చేయండి. ఒకసారిగా తీర్థాన్ని చల్లండి. పాదాలు ముందుగా ఎవరు కడిగారు? బ్రహ్మ కడిగిన పాదం. ఆ పాదమే కావిడ శాపాన్ని విముక్తి చేసింది. ఎవరావిడ? ఆ పాదమే నాట్యం ఆడింది ఎవరి మీద? ఆ పాదమే 3 అడుగులు అడిగి 3 లోకాలను కొలిసింది.
వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గర 3 అడుగులు వ్యాపించారు. అది కూడా ఇవాళ ఈ పోతిలో వస్తుంది. ఒక అడుగు భూమండలానికి వచ్చారు. మనమంతా కిరాయిగా ఉన్నాం. మన భూమి కాదు, ఆయన కొలుసుకున్నది. ఒక అడుగు ఆకాశానికి వచ్చారు. ఇంకో అడుగు లేదు, మన అహంకారాన్ని కూడా మన మీద తలపెట్టారు. మన అహంకారం తొలగించారు. చక్రవర్తిని అడ్డుగా పెట్టుకున్నారు. మనలో అహంకారం లేదు. ఆ విధంగా స్వామి యొక్క పాదాలు అమ్మ కడగాలను కూడా భయపడుతుందట. అంత సుకుమారమైన పాదాలు. అటువంటి పాదాలను మనం కడిగే భాగ్యం కలిగింది ఈనాడు. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. స్వామి రోజు దాకా కీర్తన అందించారు. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. స్నానం సమర్పయామి. అని తీర్థాలు చల్లండి. జలమాలకు అమ్మవారికి ప్రోక్షణ చేయండి. అన్నిటి స్నానాలు చేసినట్టుగా భావన చేయండి. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామికి మళ్ళీ స్నానం చేసి తరిచిపోయాము స్వామి అంటూ తీర్థాన్ని అందించండి. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. వస్త్రం సమర్పయామి. పట్టు పీతాంబరాన్ని ధరింపజేసినట్టుగా ఒక పుష్పాన్ని సమర్పించండి. పట్టు వస్త్రాలను కొనుక్కుంటామా? షాపింగ్ చేస్తామా? మంచి డిజైన్గా ఉండే వస్త్రాలను స్వామికి సమర్పించండి. మనసులో భావన చేసుకోండి. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. ఊర్ధ్వపుండ్రం సమర్పయామి. స్వామికి నిలువుగా బొట్టు పెట్టండి. అమ్మవారికి ఆంధ్రాల ఎక్కగా బొట్టు పెట్టండి. డిగ్రీలు పెట్టకండి. డిగ్రీలు మీరు పెట్టుకోవద్దు, అమ్మవారికి పెట్టవద్దు. పసుపు కుంకుమ చాలా సుమంగళీలకు చాలా విలువైనది. ముత్తైదు అంటారు. 5 రకాల ఆభరణాలు ధరించాలట. ఏంటివది 5? పసుపు కుంకుమ, మంగళ సూత్రం, గాజులు, మట్టెలు, చేవుదుద్దులు. ఇక 5 రకాల ఆభరణాలు ధరిస్తే ఆవిడ 5వ తనంగా ఉండి ముత్తైదు అంటారు. పసుపు తప్పనిసరి రాసుకోవాలి. ముఖ్యమంత్ర పసుపు, ముత్తైదు కుంకుమ, ప్రత్యేక ఛాయ. అందువల్ల పసుపు ఉండాలి, కుంకుమ ఉండాలి. ఆ విధంగా చాలా ఆ విధంగా అమ్మవారికి కూడా పసుపు కుంకుమ సమర్పించండి. అక్కడ రూపు. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. అమ్మ పక్కన స్వామి ఉంటారు కనుక స్వామికి ఒకసారి బంగారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నట్టుగా భావన చేస్తూ ఒక పుష్పం కానీ కుంకుమం కానీ సమర్పించారు. మీ దగ్గర ఏ వస్తువులను దాన్ని సమర్పిస్తుందండి. లేదు అని ఎప్పుడు ఆలోచించకూడదు. ఏదైనా మన మనసులో భావన చేయడమే ప్రధానం. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మంచి సుగంధ ద్రవ్యమైనటువంటి చందనాన్ని స్వామికి సమర్పించండి. డబ్బాల చందనం కాదు, ఆయన చందనాన్ని తీయండి. తిరుమలకి వెళ్ళినప్పుడు మన చందనం తెలియ అనిపిస్తుంది. ఎప్పుడు చందనాన్ని తీస్తూనే ఉంటారు. అటువంటి చందనం పరిమళం ఇస్తుంది. ఆ చందనాన్ని సమర్పిస్తుంది భావన చేస్తూ కొద్దిగా పసుపును సమర్పించారు. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. సర్వాభరణ అలంకార సమర్పయామి. ఎక్కడెక్కడ ఏ ఆభరణాలు పెట్టారో మీ అందరూ తెలిసే ఉంటుంది. స్వామికి అమ్మకి దుద్దులు, కంఠాభరణం, మాణిక్సు,
కిరీటం, వడ్డానం, బాపట్లే, పట్టాగస్తులు, వంకి, ముత్యాల హారాలు, ఏమి చాలా ఉంటాయి కదా మీకు చేస్తున్నాయి. అటువంటి ఆభరణాలన్నీ కూడా ధరింపజేయండి. అమ్మకి స్వామికి ఒక పుష్పాన్ని సమర్పించండి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః. పుష్పమాలాం సమర్పయామి. మంచి సువాసన కలిగిన పుష్పాలను సమర్పించండి. గోదమ్మదేవి పుష్పమాల అంటే చాలా ఇష్టం. తండ్రివారు గోదమ్మ తండ్రి విష్ణు చిత్తుల వారు. ఈవిడ ఎక్కడ దొరికింది? తులసీవనంలో దొరికింది. తులసీవనంలో ఆనాడు జనక చక్రవర్తికి పొలంలో ఎలా అయితే దీపమ దొరికిందో ఈనాడు గోదాదేవి విష్ణు చిత్తుల వారికి బంగాళపేటలో దొరికింది. వెంటనే తీసుకుని వచ్చి పేరు పెట్టుకున్నాడు. గోదే అని పేరు పెట్టుకున్నాడు. దినదినం కూడా పెరుగుతూ ఉన్నది. ఆ తర్వాత ఈ విష్ణు చిత్తుల వారు మాలను కూర్చోడం, స్వామికి సమర్పించడం చేస్తున్నారు. మంచి మంచి మాలలు అవి ఒకనాడు బుట్టలో పెట్టుకున్నాడు. ఏదో బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆండాల తల్లి చూసింది. అందంగా ఉంది పుష్పమాల, నేను వేసుకుంటే నేను కూడా అందంగా ఉంటాను కదా అని వేసుకున్నది. వేసుకొని బావిలో తొంగి చూసి బాగున్నాను అని అనుకున్నాడు. అనుకొని వెంటనే మళ్ళీ తల్లి వస్తుంటే ఏర్పడకుండా బుట్టలో పెట్టేసింది. ఆ స్వామి మళ్ళీ కర్మాలు కల్పించడం కోసం విష్ణు చిత్ర వారు తీసుకుంటుంటే దానిలో ఒక వెంట్రుక కనిపించింది. వెంట్రుక కనిపిస్తుంది కదా, అది ఉచ్చిష్టం అయిపోతుంది కదా, పనికి రాదు కదా అని చెప్పేసి పక్కన పెట్టేశాడు. పెట్టేయగానే అక్కడి నుంచి స్వప్నంలో వచ్చి నాకు ఆ మాలే కావాలి, మీ అమ్మాయి తీసుకున్న మాలే నేను ధరించాలని చెప్పేసి కానీ అప్పుడు సాక్షాత్ హృదయవశగా వచ్చావామని చెప్పి విష్ణుజీవారు చాలా సంతోషపడి వెంటనే ఆ మాలను తీసుకెళ్లి పెరుమాలను సమర్పించారు. ఆ విధంగా దినదినం కూడా పెరుగుతూ ఉన్నది గోదాదేవి. పెరిగి తర్వాత భక్తితో పెరుమాళనే కళ్యాణం చేసుకోవాలని అనుకున్నది. ముందుగా ఈ శ్రీవిల్లిపుత్రులో ఉన్న పెరుమాళ పేరు బలభద్ర సాయికి ఆరాధన చేసింది. శ్రీకృష్ణుని భావించింది. తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చేరుతా అనుకున్నది. ఆ తర్వాత ఒక స్వామికి మొక్కుకున్నది. ఎవరా స్వామి? తిరుమాలజంలోని అనే జగదేశంలో సుందర బాబు పెరుమాళ్లకు మొక్కుకున్నది. ఏమని మొక్కుకున్నది? చూడాలి, 108 గంగాల్లో ప్రసాదం చేసి నీకు అర్పిస్తాను, నాకు పెళ్లి అయితే మొక్కుకున్నది. అలా మొక్కుకోవాలి మనం కూడా. ఆ విధంగా ఆ మొక్కు తీరలేని పాపం. తర్వాత భగవద్ రామాన్ని తీర్చారు. శివుడికి ఎక్కడికి వెళ్ళి ఇంతమందిని కాదని మళ్ళీ రంగనాథంలో లీనమైపోయింది. ఆ విధంగా మనం విష్ణుమాలను స్వామికి సమర్పించుదాం. సువాసమైన పరిమళ దుర్గాతో కూడుకున్న విష్ణుమాలికను సమర్పించుదాం. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః. పుష్పై పూజయామి. పుష్పాలతోని కుంకుమతోని అర్చన చేయండి. ఈ 3 వేలు మాత్రమే వాడాలి. చూపుల వేలు, చిక్కుల వేలు వాడకుండా ఈ 3 వేలతోనే తీసి సమర్పించాలి పాదాల దగ్గర. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీ భూదేవ్యై నమః ఓం శ్రీ నీలాదేవ్యై నమః ఓం శ్రీ గోదాదేవ్యై నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వదవదమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః రూపమాఖ్యాపయామి ఉంటే అగరత్తులు చూపించండి లేదా పక్కవాన్ని నచ్చితే ఆ రూపాన్ని సమర్పించండి స్వామికి అమ్మవారికి. సువాసన వెదజల్లాలి, పొగ రాకూడదు. అసలు ఉన్నాయా అగరత్తులు ఉన్నాయా? ఎంత ధూపం ఎంత పొగొస్తే అంత భక్తి అనుకుంటా, కానీ స్వామికి పరిమళమే ముఖ్యం. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః దీపం సందర్శయామి. మీ దగ్గర ఉండే దీపాలకు నమస్కారం చేసుకోండి. దీపకాంతి మనలో ఉండే అంధకారాన్ని తొలగిస్తోంది. పక్కన అమ్మ ఉంటే అమ్మనే మంగళ దీపరేఖ. అమ్మ ఉంటేనే స్వామి ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మ విడిగా స్వామిని విడిగా ఆరాధించరాదు, ఇరువురిని కలిపే ఆరాధించాలి. లక్ష్మీ నారాయణ స్వరూపంగానే మనం ఆరాధనలో ఆ భాగ్యాన్ని పొందాలి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ స్వామి కృతజ్ఞత చేత ఆరాధించబడి అది అలసిపోయావ స్వామి అంటే ఒకసారిగా స్వామికి ఆచమనం చేయించండి. అష్టోత్తర దివ్యదేశ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. మీ దగ్గర ఫలాలు ఉంటే ఆ ఫలాలను స్వామికి నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో వంట చేసుకొని వచ్చారా? పెళ్లి చేసుకోవాలా? ఒకవేళ చేసుకొని వస్తే కనుక అక్కడి నుంచి అక్కడ ఉండే పదార్థాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి స్వామికి. స్వామికి ఎన్ని రకాల పదార్థాలను నివేదన చేద్దాం? పంచభక్ష పరమాన్నాలు. పంచభక్షాలంటే 5 రకాలు. భక్ష్యం అంటే గారెలు, పూరెలు, దేన్ని కొడుకుని తినేవి. ఇక నవ్వి తినేవి పులిహోర, దజ్జనం లాంటివి. చోష్యం అంటే పాయసం, జుర్రుకొనేది.
భక్ష్య భోజ్య చోచ్య. సేక్యం అంటే తేనె పదార్థాలు లాంటివి. నేనే 4 ఐదవది పండరసాలు, చెరుకు రసం, ఇంకా పండరసాలు. స్వామికి ఏ పండు అంటే ఇష్టం? అరటి పండు అంటే ఇష్టం. ఏ కాయ అంటే ఇష్టం? కొబ్బరికాయ అంటే ఇష్టం. ఈ కొబ్బరికాయ 5 పండు తప్పనిసరిగా ఆహారాలు తీసుకెళ్ళాలి. మిగతా ఫలాలు ఎన్నింటిలో ఈ 2 తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఎందుకోసం? 5 పండ్లు ఎంగిలి కాదు, మిగతా పండ్లన్నీ మనం తినేస్తే ముక్కలు వస్తాయి. 5 పండ్లు ముక్కలు వస్తాయి. కొబ్బరికాయ రాదు. కొబ్బరికాయ ఎంత కొడతారు? మనలోని అహంకారం తొలగించడం కోసం కొబ్బరికాయ కొడతాం. కొట్టిన తర్వాత 2 చిప్పలు ఉంటాయి. ఎందుకని? ఆ 2 తెల్లనైన చిప్పలు మన మనస్సును స్వామికి అర్పణ చేస్తాం. దానిలో వచ్చే తీర్థం తీయగా ఉంటుంది కదా. ఈ మధ్యన అన్ని కొబ్బరికి కుళ్ళిపోయి వస్తున్నాయి. అది కాకుండా మంచి కొబ్బరికాయ ఆ తీయని తీర్థాన్ని మన జీవనం పూర్తిగా కొనసాగించడం కోసం మనం సమర్పించే కొబ్బరికాయ. 5 కొబ్బరికాయ 5 పండుకు అది కూడా నివేదన సమర్పించాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. స్వామి ఇన్ని పదార్థాలు తిన్నారు కదా, ఎక్కడ గొంతు పడుతుందని చెప్పేసి ఒకసారి స్వామికి తీర్థాన్ని అందించారు. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. ఉత్తరా పోషణం సమర్పయామి. పదార్థాల చుట్టూ తీర్థాన్ని చుట్టండి. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఎటువంటి తాంబూలం? సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం, జర్దాబాద్ కావచ్చు. ఆ తమలపాకు, సున్నం రాశి, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమ, గంధగచ్చూరాలు ఇవన్నీ కూడా పొడి చేసి సున్నం రాసిన ఆకుపైన ఇవన్నీ పెట్టి మడత పెట్టి అమ్మవారికి ఇస్తే అమ్మవారు స్వామికి అందజేస్తారు. అది తాంబూలం. అష్టోత్తర దివ్య దేశ స్వామినే నమః. హిరణ్యఫల దక్షిణాం సమర్పయామి. మీకు తోచిన దక్షిణ అక్కడ సమర్పించండి. ఒకవేళ దక్షిణ లేకపోతే గూగుల్ పే ఉంటుంది స్వామి. తిరుమలకు ఎంతమంది వెళ్ళారు? అందరూ ఇస్తారు. 7 రోజుల పేరు తెలుసునా? పడతాయి చెప్పగలుగుతారా? ఒకటో కొండ పేరు ఫస్ట్ కొండ వృషభాద్రి. వృషభాద్రి మొదటి కొండ. కర్మాన్ని నమ్మితేనే నా కొండ ఎక్కమంటారు స్వామి. 2వ కొండ వృషాద్రి. కర్మాన్ని ఆచరిస్తే 2వ కొండ ఎక్కాలి. 3వది గరుడాద్రి. వేదాన్ని నమ్మితేనే 3వ కొండ. విద్యానిధి మహారాజ్ అంబి. 4వది అంజనాద్రి. बोलो फोन करके रविवार बोलता రాముడికి గురుదేవులు ఆ సూతనాగా ఉంటే నా కొండ ఎక్కమంటారు. 4వ కొండ. 5వది नहीं भैया को मालूम विद्यानिधि महाराज महाराज మోకాల